హాయ్, హలో, నమస్తే. చిన్నపిల్లలు చాలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆటలాడుతూ ఏదో విషయం మీద పోట్లాడుకుంటుంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారో మనకి కారణం అయితే తెలిసిపోతుంది అనమాట. ఒక పిల్లడేమో తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ చూడమ్మా, అన్నయ్య కారు బొమ్మ ఇమ్మంటే ఇవ్వట్లేదు అంటూ వాడితో బాగా దెబ్బలాడి ఓడిపోయి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తాడనమాట. అప్పుడు తల్లి ఏమో అన్నయ్య దగ్గరికి తీసుకుని ఆ బొమ్మ వారికి ఇస్తుంది. అక్కడ పోట్లాటకి కారణం బొమ్మ. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, ఒక చిన్న పాప వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్, అమ్మ చూడమ్మా, తమ్ముడు మొత్తం స్వీట్లన్నీ తినేస్తున్నాడు, నాకు పెట్టమంటే ఇంత కూడా పెట్టట్లేదు, వాడితో దెబ్బలాడుతున్నా కూడా వాడు వినిపించుకోవట్లేదు అని అంటుంది. అక్క కదా, తమ్ముడిని కొట్టి లాక్కుని తినేవచ్చు, కానీ చిన్నపిల్లాడు కదా, ఏం చేయలేదు. ఏదో పోట్లాడింది, కుదరక తల్లి దగ్గరికి వచ్చింది. అక్కడ పోట్లాటకు కారణం ఒక స్వీట్. అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎవరన్నా ఓడిపోయారనుకోండి, వాళ్ళు ఉక్రోషంతో దెబ్బలాడతారనమాట. చాలా కోపం వచ్చేస్తుంది, ఉక్రోషం అంతే. ఆ తర్వాత వాళ్ళు మామూలుగా కలిసిపోయి మాట్లాడేసుకుంటుంటారు. అక్కడ ఓడిపోవడం వల్ల దెబ్బలాట వచ్చింది. ఇలా చిన్నపిల్లల దెబ్బలాటలు మనకు తెలిసిపోతుంటే వాళ్ళు వెంటనే కలిసిపోతుంటారు కూడా. కానీ మొగుడు పిల్లల దెబ్బలాటలు ఉన్నాయే, అది మనం చెప్పలేము, ఎందుకు వస్తాయో ఏంటో చెప్పలేము. ఆ కారణం వాళ్ళకే సరిగ్గా తెలియదు. మనం ఎందుకు దెబ్బలాడుకున్నాం అబ్బా అట్లుంటుంది మనతో అని ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మొగుడు భోంచేస్తూ, ఈ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్తాడు పెళ్ళంతో. ఎందుకు బాగా చేసుకున్నావు కదా. దాంతో వాడికి సర్రని వండిపోతుంది అనమాట, ఇంతెత్తులు లేస్తుంది. ఖతం. అదేమిటి, నేను కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నాను, దానికి అంతెత్తున సర్రులు లేవాలా గయ్యాళి దానిలాగా? అవునండి, నేను గయ్యాళినే, ఈ ఊళ్ళో అందరికంటే నేనే గయ్యాళిని. అయినా మీ అమ్మ వండుతుందిలేండి, చాలా కమ్మగా వండుతుంది, మీకు బాగా నచ్చుతుంది అనగానే అతను అంటాడు, అదేంటి మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొస్తావు, అదిదా సర్ప్రైజ్, మీకు నా వంట తప్ప అందరివి నచ్చుతాయి. ఇంకా మీ అక్క ఉంది, ఆవిడ వంటలు తిని విరక్తి పుట్టి పాపం ఆయన సన్యాసుల్లో కలిసిపోయారు అని అంటుంది. దాంతో ఇతనికి మండిపోతుంది అనమాట. మండిపోయి ఇతను కూడా రేజ్ అవుతాడు. అంతే, ఇంకా ఆ దెబ్బకి ఇద్దరి వంశవృక్షాలు కుప్పకూలిపోతాయన్నమాట. అంత ఇదిగా వంశాలని తవ్వేసి దెబ్బలాడుకుంటారనమాట. ఒక్కోసారి మొగుడు పొగిడినా దెబ్బలాటలు అవుతుంది. అది ఎలా అంటే, పాపం ఒకరోజు ఏదో అనిపిస్తుంది, చూసి ఇవాళ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా అంటే పెళ్ళ ఏముంటుంది, ఏ తాగొచ్చారా అంటుంది. ఈరోజు నేను మీకు అందంగా కనిపిస్తున్నానా అంటే, రోజు మీకు అందంగా కనబడినా? అవునండి, నేను ఎందుకు కనిపిస్తాను, మీ పక్క సీట్లో ఆఫీస్లో ఉంటుంది ఆ లీల, అది మాత్రం మీకు చాలా అందంగా కనిపిస్తుంది. అదే కాదు, అసలు ఊళ్ళో ఉండే ప్రతి ఆడది మీకు అందంగా కనిపిస్తుంది, నేను తప్ప. అంటే అది కదా తల్లి, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు, నాకు ఈవేళ ఏదో నీకుతో చెప్పాలనిపించింది చెప్పాను అంటే, అవును మీకు ఈరోజు అనిపించింది చెప్పాలని, కొన్ని సంవత్సరాల తర్వాత. అంతేలేండి, ఆంధ్రాడు వాళ్ళు మీకు బాగానే కనిపిస్తుంటారు, నాకు తెలుసుగా ఆ విషయం అంటుంది. మళ్ళీ ఇద్దరికి ఒక పెద్ద దెబ్బలాట. అంతే, వీడికి సహనం నశిస్తుంది కదా, మళ్ళీ వంశవృక్షాలు కుప్పకూలిపోతాయి. అదండి సంగతి. ఇలా సింపుల్ విషయాలకి ఒక్కొక్కప్పుడు పెద్ద గొడవలు అయిపోతుంటాయి. అసలు ఈ గొడవలన్నిటికీ ఫస్ట్ ముఖ్యంగా కారణం పెళ్ళాలేనండి. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. వాళ్ళు ఎప్పుడు కయ్యానికి కాలు దూతూ ఉంటారనమాట. పోలేండి పాపం, వాళ్ళకి కాలక్షేపం అదే, ఏంటంటే ఆర్గ్యూ చేయడం అంటే వాళ్ళకి ఇష్టం. అదేదో కొంచెం కాలక్షేపంలాగా కూడా ఉంటుంది, వాదిస్తూ దెబ్బలాడుతూ ఉంటే. వదిలేయండి, వాళ్ళు అలా వాదిస్తూ మీతో దెబ్బలాడుతున్నంత మాత్రాన మీ మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఏదో అదొక రకమైన కాలక్షేపం అంతే.